ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ఆశా కార్యకర్తలకు 15,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు ప్రభుత్వ సెలవులు, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, సఫా సునీల్ కుమార్, సుబ్బారెడ్డి, ఆశా కార్యకర్తల అధ్యక్షురాలు ఖతీజాబీలు పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేటలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. అయితే ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు 10,000 వేతనంలో నెలకు 3,000 డ్యూటీ సమయంలో ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. డిఏలు చెల్లించడం లేదన్నారు. 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందన్నారు. టైమింగ్ సెలవులు లేవు. వర్క్ టెన్షన్లో అనారోగ్య పాలై చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. చనిపోయిన వారికి ఎటువంటి ఎగ్జిక్రేషన్ చెల్లించడం లేదని, ఆశాలకు సంబంధం లేని టెక్నికల్ వర్క్స్, ఎన్సీడీసీ సర్వేలు లాంటి పనులు చేయిస్తున్నారన్నారు. ఆశాలకు సంబంధం లేని పనులు చేయించడంతో పని భారం పెరిగిందన్నారు. ఆన్లైన్ పని వల్ల సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఆశా వర్కర్స్ గర్భవతులుగా ఉన్నప్పటికీ ప్రసవ సమయం వరకు డ్యూటీ చేయాల్సి వస్తుందన్నారు. ఆశాలకు మెటర్మెంట్ లీవ్ వర్తింప చేయలేదన్నారు. అనారోగ్యం పాలైన సెలవులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం నాసికరమైన సెల్ ఫోన్ సప్లై చేయడంతో అవి ఏమాత్రం పని చేయడం లేదన్నారు. దీర్ఘకాలంగా సేవలు అందించిన ఆశాలకు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రిటైర్ చేస్తున్నారన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. ఏఎన్ఎం-ఏఎఫ్ గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఆశాలకు ఉచిత ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి. పెండింగులో ఉన్న లెప్రసీ, టీవీ, మలేరియా, కరోనా అలవెన్స్ బకాయిలు ఇవ్వాలి. ఆశాలకు రికార్డులను ప్రభుత్వమే ఇవ్వాలి. ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలి. క్యాజువల్ లీవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. 10,000 వేతనం ఒకేసారి ఆశాల ఖాతాలో జమ చేయాలి. రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాల వరకు పెంచాలి. రాష్ట్రంలో కరోనాతో మరణించిన ఆశా వర్కర్లకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. సెల్ ఫోన్లు 2G నుండి 5Gకి మార్చి ఇవ్వాలి. సెల్ ఫోన్ యాప్లు ఉపసంహరించుకోవాలి. నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి. ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదు. పెండింగులో ఉన్న కరోనా ప్రత్యేక అలవెన్సులు 6,000 టీఏడీఏలు తక్షణం ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఏఎన్ఎంగా ఉత్తీర్ణులై ఆశాలుగా పనిచేస్తున్న వారికి ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీల నియామకాలను ఆశాలకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. అభినందనలు, ధన్యవాదాలు.